నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. నెల్లూరు జిల్లాలో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన చంద్రబాబు రాజధాని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను కోటీశ్వరులను చేస్తున్నామని సీఎం వెల్లడి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. ఏపీలో మోడీ షెడ్యూల్ ఖరారు. మే 2న మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకోనున్న మోదీ. గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్న వైనం. రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు. ఈ భూములను అభివృద్ధి చేసి కొంత భాగాన్ని తిరిగి రైతులకు ఇవ్వడం ద్వారా వారిని కోటీశ్వరులను చేస్తున్నామని తెలిపారు. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈ రోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీల్ని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ రోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను, ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే, ఈ రోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి, 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి
అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణించిన ఉపాధి శ్రామికుడి కుటుంబానికి అందించే పరిహారాన్ని 50,000 నుంచి 2 లక్షల వరకు పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఉపాధి శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో విష్ణుమూర్తిని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనకి మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 24,23 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడ లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వేతనాలకి 4,023 కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది. మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో, అంటే పల్లి పండుగలు ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణతేజ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది. ఒక పని ఉన్నప్పుడు 10 మందికి హుషారు ఉంటుంది, ఒక పండుగ వాతావరణం. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మే 2 మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా మాట్లాడారు. గుంటూరు నుంచి సుమారు 60,000 మంది సభకు రానున్నట్లు తెలిపారు. వారికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్, భోజనం, మంచినీరు అందిస్తున్నట్లు తెలియజేశారు. మేడే సందర్భంగా కార్మికులకు గల్లా మాధవి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వంగా ముందుకు వెళ్తుంది. అడుగడుగున ఇచ్చిన హామీలతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు రాజధాని ఏర్పాటుకు కూడా ముందు అడుగు వేసి రేపు దీన్ని పునర్నిర్మించుకునే దానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికోసం
ఈ జన సమీకరణ కోసం దాదాపుగా 4 నుంచి 5 లక్షల జన సమీకరణ అవుతుంది అని అంచనా వేయడం వల్ల అడుగడుగునా కూడా ప్రతి డిస్టిక్కి, ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేలని దీనికి అసైన్ చేసి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ అసౌకర్యాలకి ప్రజలు గురవ్వకుండా చూసుకునే విధంగా ఒక కార్యాచరణని రూపొందించి బస్ రూట్ల దగ్గర నుంచి అన్నపానాదుల మనకి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా, మరి వేసవ కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వచ్చేలాగా చూసేందుకు అందరం కూడా సంసిద్ధమై ఉన్నాము. అందరూ చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క కృషిని ప్రశంసించడం కోసం రేపు అందరూ కూడా రానున్నారు. చాలా విజయవంతం అవ్వాలి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మనం చూసాం, మరి గత ప్రభుత్వంలో స్వప్రయోజనాల కోసం, స్వార్థపూరితమైన రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఇక్కడి నాయకులు ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూర్చుని మంతనాలు జరపడం మనందరం చూసాం. మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ నాయకుల్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలి తీసుకొస్తున్న మన నాయకుల్ని చూస్తున్నాం. దీన్ని నిబద్ధతతో కూడిన ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి తార్కాణం ఇదే. రానున్న రోజుల్లో అత్యంత త్వరితగతిన మన ఈ రాజధానిని నిర్మించుకొని మనం అందరం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకువెళ్తాము అన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, సందేహం లేదు. వచ్చే 10 సంవత్సరాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం మిగతా భారతదేశం మొత్తంలో కూడా తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు ఇక్కడి నుంచి నెలకొంటాయి. మరి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 30,000 మంది ప్రజలందరూ కూడా ఈ రేపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా అంచనాలు వేసుకోవడం జరిగింది. మేమందరం కూడా వాటన్నిటికీ బస్సులు, అన్నపానాదులు అందరూ ఎలా చేయాలి అనేది ఒక కార్య ఆచరణ కోసం ఈరోజు అందరం ఏర్పాటయ్యి రేపు అమరావతిలో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రమౌళి నగర్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిలో 1,00,000 కోట్లకు పైగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరుగుతాయని చెప్పారు. నరేంద్ర మోదీ పర్యటనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సాధ్యపడదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్ల నిర్మాణం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయటము, గత పాలకులు ఏదైతే అంతకుముందు జరిగినటువంటి నిర్మాణాలని చెడుదో పక్కదో పట్టించారో వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి కోసం సుమారుగా 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 49,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొత్తగా జరిగేటటువంటి శంకుస్థాపనలు ఆ అమరావతి ప్రాంతంలో జరగబోతా ఉంది. మనం చూసాం గతంలో ఉన్నటువంటి 2014 నుంచి 19 దాకా ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం మీద 18 దాకా ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలోనే అమరావతిని స్మార్ట్ సిటీగా మనం ప్రకటించాం. ఆ రోజునే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పి 550 కోట్ల రూపాయలని ఆ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 2,500 కోట్ల రూపాయలని ఆ రోజు రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మరో 15,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తూ, అదేవిధంగా హడ్కో ద్వారా రుణాలను ఇప్పిస్తూ, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇచ్చేటటువంటి రుణాలకు కూడా పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే దాన్ని మళ్ళీ రీపేమెంట్ కోసం ఆప్షన్గా కేంద్ర ప్రభుత్వమే భరోసా ఇస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా మన రాజధానిని మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. పెహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత దేశమంతా కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, అందరూ కూడా ఒక బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఇటువంటి కష్టకాలంలో కూడా మేమున్నాం, ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటామని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతున్న దిశగా ఈ ప్రాంతం నుంచి నరేంద్ర మోదీ గారు అనేక ప్రాజెక్టులను కూడా రేపొద్దున శంకుస్థాపనలతో పాటుగా ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో సంబంధించిన నాగాయలంకలో 1,500 కోట్ల రూపాయలతోటి నిర్మించేటటువంటి డిఆర్డిఏ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. అదంతా కూడా కంప్లీషన్ అయిపోయింది. అదేవిధంగా 7 నేషనల్ హైవేస్ సుమారుగా దాని మీద 5,500 కోట్ల రూపాయలు ఇప్పటికే దాని మీద ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్న దశలో ఆ 7 ప్రాజెక్టులను కూడా
జిల్లా వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు గుంటూరు జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కార్మికులు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలిపారు. వైఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ సందర్భంగా వైఎస్ఆర్టీసీలోనే ఉంది యువజన శ్రామిక రైతు పార్టీ. ఈరోజు ప్రపంచం అంతా కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మేడే పురస్కారం దించుకొని పెద్దలు గురువారీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే తాడేపల్లి ఇన్ఛార్జి మా అన్న అమ్మరావు డైమండ్ బాబు గారు ఇద్దరు సహకారంతో ఈ యొక్క జెండా ఆటో కార్మికులు, అలాగే పెయింటర్లు, అలాగే వర్కర్లు అందరూ కలిసి ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇంతకుముందు ఆటో కార్మికులకి ఎలా ఉండేది? ఇదివరకు ఆటో కార్మికులకి జగనన్న ఆధ్వర్యంలో ఒక ఆటో కార్మికుడికి సంవత్సరానికి ఒక 75,000 రూపాయల ఆటోతో కలిపి పిల్లల ఫీజు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆటో డ్రైవర్ అనేది ఒక కేసు ఇంతవరకు పడలా. ఈరోజు రోడ్డు మీద అడుగుకి కేసు పడుతున్నారు. ఇదివరకు 330 రూపాయలు జగన్ గారి గవర్నమెంట్లో, ఈరోజు 1730 రూపాయలు నో పార్కింగ్లో కేసు పడుతున్నారు. ఇలాగే ఆటో కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల ఫీజు కానీ ఏదైనా, ఇవాళ నేను ఆటో కార్మికుడు, నేను ఇవాళ రోజు నా పిల్లల ఫీజు సీటు కొడితే బీటెక్లో రాత్రి ఫోన్ చేసి పిల్లలకి ఫీజు పడలేదు, హాస్టల్ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ రాపియం బీటెక్ అన్నారు. అలాగే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ మా గోడు జగన్మోహన్ రెడ్డి గారికి వినిపిస్తాము. మా పెద్దల్ని తీసుకొని వెళ్ళి ఒకరోజు వినిపిస్తాం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఎర్రజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి మాల్యాద్రి, ఏఐటీయూసీ నేతలు చల్ల చిన ఆంజనేయులు, రావుల అంజుపాపు, జి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ మేడే అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాటి చికాగో అవతరించిన కార్మికుల పండుగ దినోత్సవమే. భారతదేశం సువర్ణ అక్షరాలతో లిఖించుకోబడినటువంటి రోజు. ఎందుకంటే అనేక విషయాల్లో పేదరికంలో ఉండేటువంటి వాళ్ళని మనం అభివృద్ధి చేయాలనేసి మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏది ప్రణాళిక, ఈ ప్రణాళిక లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇంకా ప్రణాళికాబద్ధంలో గత 10 సంవత్సరాలుగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, అంత్యోదయ, చిట్ట చివరి ఉన్నటువంటి పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు కుల గణన జరగాలి, జనాభా గణన జరిగేటటువంటి సందర్భంలోనే కుల గణన జరగాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటటువంటి ఎంతమంది అణగారిన వర్గాలు ఉన్నారు, వారికి ఏ విధంగా మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్న సందర్భంగా నిన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు కుల గణన చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా ఆ యొక్క గౌరవ ప్రధానమంత్రికి, మంత్రివర్యుడికి అందరికీ కూడా మదనపల్లి నుండి కూడా భారతీయ జనతా పార్టీ కూటమి తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే కొంతమంది కమ్యూనిస్టు నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ఇది మా ఒత్తిడి వల్లే జరిగిందనేసి. సిగ్గుందా అని ఇక్కడ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ యొక్క నాయకత్వానికి, పార్టీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు అని చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు గతంలో కూడా మీరు మంత్రిగా పనిచేస్తుంది. మీ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది మేమే. ఈ యొక్క అనగానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలను ఆదుకునేటువంటి ప్రభుత్వం మాదే, వాళ్ళకి అండగా ఉండేటటువంటి పార్టీ మాదే అని ఇన్ని రోజులు చెప్పుకుంటారు కదా. 1947 నుండి మన్మోహన్ సింగ్ వరకు మీరే కదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మధ్యలో వాజ్పేయి గారు, మధ్యలో జనతా పార్టీ తప్పిస్తే ఇన్ని రోజులుగా 1931లో కొనగానే జరిగింది తప్పిస్తే ఇప్పటివరకు ఎందుకు చేయలేదు మీరు అని చెప్పేసి ఇక్కడ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. కానీ చేసేటటువంటి ప్రభుత్వానికి, చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిన్న లేక మొన్న అనేక మంది మంత్రులు వాళ్ళందరూ కూడా బీసీలకు, మైనార్టీలకు, ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని,
సిగ్గుండక్కర్లా? ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క అణగారిన వర్గాన్ని ఈరోజు మైనార్టీలు కావచ్చు, లేదా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీల పక్షాన నిలుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఉదాహరణ ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ఒక బీసీని చేసిన ప్రభుత్వం, పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మీరా మా యొక్క పార్టీని, మా యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించేది? సిగ్గుండాలని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని ఏదైతే నిన్న నిర్ణయించినటువంటి నిర్ణయం చాలా సంతోషదాయకం. దేశంలో ఉండేటటువంటి అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ఏదైతే కుల గణన ఏదైతే ఉందో ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి, ఎంపీలకి అందరికీ కూడా దీనికి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలకు సైతం ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. నెల్లూరు జిల్లాలో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన చంద్రబాబు రాజధాని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను కోటీశ్వరులను చేస్తున్నామని సీఎం వెల్లడి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. ఏపీలో మోడీ షెడ్యూల్ ఖరారు. మే 2న మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకోనున్న మోదీ. గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.